జూన్ 14 ఆదివారం అమావాస్య. సాయంత్రంలోపు ఈ చిన్న పని చేస్తే పట్టుకున్న దరిద్రం మొత్తం పోతుంది. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలను, మన సనాతన ధర్మంలోని అద్భుతమైన పూజా విధానాలను తెలియచేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తితో ఓం శ్రీమాత్రే నమః అని రాయండి. పంచాంగం ప్రకారం కొన్ని తిథులు, వారాలు కలిసి వచ్చినప్పుడు ఆ రోజుకు అనంతమైన శక్తి వస్తుందని మన జ్యోతిష్య ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన రోజే జూన్ 14వ తేదీ ఆదివారం నాడు వచ్చే అమావాస్య. సాధారణంగా అమావాస్య అంటే పితృదేవతలకు ప్రీతికరమైనది. కాని అదే అమావాస్య సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారంతో కలిసి వస్తే దానిని అర్క అమావాస్య లేదా భాను అమావాస్య అని పిలుస్తారు. ఈ అర్క అమావాస్య వల్ల ఆ రోజు ఒక అద్భుతమైన సిద్ధయోగము ఏర్పడుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ జూన్ 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం తర్వాత అమావాస్య తిథి ప్రవేశిస్తోంది కాబట్టి ఈ అద్భుతమైన సమయంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, మనకున్న కష్టాలు, దృష్టి దోషాలు తొలగిపోయి అదృష్టం వరించాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం రవివారే యదాదేవి అమావాస్య ప్రజాయతే అంటే ఆదివారం నాడు అమావాస్య వస్తే ఆ రోజు చేసే స్నానానికి, సూర్యగ్రహణం రోజు చేసే స్నానానికి సమానమైన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ఈ సిద్ధయోగంలో మీరు జపించే ఏ చిన్న మంత్రమైనా సరే కొన్ని కోట్ల రెట్లు అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం చెబుతోంది. కాబట్టి మామూలు రోజుల్లో చేసే పూజ కంటే ఈ రోజు చేసే చిన్న పూజ కూడా అనంతమైన విజయాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా ఈ అర్క అమావాస్య రోజున సాక్షాత్ ఆ జగన్మాతను, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మన ఇంట్లో ఉండే నరదిష్టి, శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలం సమయంలో అంటే 4:30 నుండి 6 గంటల మధ్య ఒక ప్రత్యేకమైన నిమ్మకాయ దీపాల పూజ చేయాలి. ఈ పూజ కోసం ముందుగా సాయంత్రం మీ ఇంటి ఆవరణలో లేదా తులసి కోట దగ్గర ఒక శుభ్రమైన పీటను ఉంచి దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో 2 ప్రత్యేకమైన ముగ్గులు వేయాలి. అందులో మొదటిది షట్కోణ ముగ్గు అంటే పీట మీద ఒకవైపు పైకి చూస్తున్న త్రికోణం, దానిమీద కిందకు చూస్తున్న త్రికోణం గీస్తే అది 6 మూలల షట్కోణ ముగ్గు అవుతుంది. ఈ ముగ్గు గీతలు కలిసే జాయింట్స్తో కలుపుకుని మొత్తం 12 బిందువులు వస్తాయి. ఆ ముగ్గు పక్కనే 8 ఆకులు ఉండే అందమైన అష్టదళ పద్మం ముగ్గును కూడా వేయాలి. ఆ తర్వాత 10 నిమ్మకాయలు తీసుకుని వాటిని కోసి రసం పిండేసి 20 నిమ్మదొప్పలను సిద్ధం చేసుకోవాలి. ఆ దొప్పలలో షట్కోణ ముగ్గులోని 12 బిందువుల దగ్గర 12, అలాగే అష్టదళ పద్మంలోని 8 ఆకుల దగ్గర 8 ఉంచాలి. అనంతరం ఆ 20 నిమ్మదొప్పల్లో కొద్దిగా నువ్వుల నూనె పోసి పువ్వొత్తి వేసి దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారిని స్మరిస్తూ దున్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం లేదా దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదువుకోవడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ అమ్మవారి దీపారాధనతో పాటు ఈ అర్క అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన మరో ముఖ్యమైన పరిహారం బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయడం. ఆదివారం మరియు అమావాస్య కలిసి వచ్చిన ఇలాంటి అరుదైన సమయంలో నరదిష్టి, గ్రహపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటిని పారద్రోలడానికి సాయంత్రం పూట మీ ఇంటికి లేదా వ్యాపార సంస్థలకు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి దానిమీద కర్పూరం వెలిగించి బయట పగలగొట్టాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ పటాపంచలైపోయి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒకవేళ ఇంట్లో నిమ్మకాయ దీపాలు వెలిగించటం కుదరని వారు సమీపంలోని ఏదైనా దుర్గామాత లేదా గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అక్కడైనా ఆ దీపాలు వెలిగించవచ్చు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు వచ్చే అమావాస్య కేవలం అమ్మవారికే కాదు, పరమశివుడికి మరియు శ్రీ మహావిష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది. రవివారే అమావాస్యం శివపూజా పరాయణః అని శాస్త్రం చెబుతున్నట్లుగా ఈరోజు సాయంత్రం ఎవరైతే శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోయి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా విష్ణుమూర్తి సాక్షాత్తు అశ్వత్థవృక్షం రూపంలో కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం తర్వాత ఎక్కడైనా గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తే ఆ శ్రీహరి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయి. అయితే కొంతమందికి సమయాభావం వల్ల లేదా ఇతర కారణాల వల్ల పై పూజలు చేయటం కుదరకపోవచ్చు. అలాంటివారు ఈ సిద్ధయోగ అమావాస్య రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు పారదర్శకంగా ఉండే తేనె బాటిల్ను దానం చేయటం, నవగ్రహాలకు ప్రీతికరంగా మినప్పప్పు, గోధుమలు దానంగా ఇవ్వటం, అలాగే వంశాభివృద్ధి, ఆరోగ్యప్రాప్తి కోసం ముల్లంగి మరియు పవిత్రమైన బెల్లం దానం చేయటం లాంటివి చేస్తే పూజల వల్ల వచ్చే పుణ్యాన్ని సులభంగా పొందవచ్చు. చూశారు కదా, జూన్ 14వ తేదీన రాబోతున్న అర్క అమావాస్యకు ఎన్ని అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయో. ఈ చిన్న చిన్న విధి విధానాలను, నియమాలను పాటించి గుమ్మడికాయ దిష్టి తీసుకోవటం ద్వారా ఆ భగవంతుని ఆశీస్సులు మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చివరగా ఈ అర్క అమావాస్య రోజు మీరు పాటించే ఆచారాల గురించి కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ధన్యవాదాలు.